హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక కాకినాడలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానంలో కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి వివాదాలు నడుస్తున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇక వివాదం లేని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని, దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా వెలువడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. కొన్నింటిని మాత్రం న్యాయస్థానంలో కేసులున్నందున వాటికి తర్వాత ఎన్నికలు జరుపుతామని మంత్రి నారాయణ చెప్పారు. ఇక సర్పంచ్ ఎన్నికలను తొలిసారి ఈవీఎంలతో నిర్వహించాలనుకున్న ఎస్ఈసి చివరికి బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపినట్లు సమాచారం. పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలను ఇలాగే నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో 1.10 లక్షల బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పటికీ 50,000 మాత్రమే వినియోగించుకునే వీలుందని అంచనా. దీంతో 50,000 చొప్పున బాక్సులు నిర్వహించాలని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎన్నికల కమిషన్లకు అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తుంది.